మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మట్కా. ఓ గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: స్వాతంత్ర్యం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అప్పటి వైజాగ్ పట్టణంకి వాసు, వరుణ్ తేజ్, తన చిన్న వయసులోనే తన తల్లితో వలస వస్తాడు. అక్కడ నుంచి వాసు జీవితం ఎలా టర్న్ అయ్యింది, అక్కడ లోకల్గా పవర్ఫుల్ వ్యక్తులు కేబీ, జాన్ విజయ్, అలాగే నాని, కిషోర్ కుమార్ లు ఎలా తన లైఫ్లోకి వస్తారు, ఈ క్రమంలో వాసు ఎలా ఎదిగాడు, తను కనిపెట్టిన మట్కా జూదం మూలాన ఏం జరిగింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో తొలుత మాట్లాడుకోవాల్సింది వరుణ్ గురించే అని చెప్పాలి. తన ఫిల్మోగ్రఫీలో పలు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా నటుడుగా భిన్నమైన షేడ్స్ చేస్తూ వచ్చాడు. అలా మట్కాలో కూడా తనలోని వెర్సటాలిటీని కనబరిచాడు. మొత్తం 3 షేడ్స్లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది. 3 షేడ్స్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మాట తీరు ఆకట్టుకున్నాయి. ఇంకా తన కూతురితో సింగిల్ టేక్ సీన్ను వరుణ్ మంచి ఎమోషన్స్తో పండించాడు. అలాగే మీనాక్షి చౌదరి తన రోల్లో సూటయింది. ఇద్దరి నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే ఇతర నటీనటులు నవీన్ చంద్ర, రవిశంకర్, సలోని తదితరులు డీసెంట్ పెర్ఫార్మెన్స్లు అందించారు. ఇక నెగటివ్ షేడ్లో కనిపించిన జాన్ విజయ్, కిషోర్ కుమార్లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహి సాంగ్ వరకు మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. ఇక సినిమాలో వరుణ్ రోల్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే తనపై కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లోని ట్విస్ట్లు బాగున్నాయి. మైనస్ పాయింట్స్: ఈ సినిమాలోని థీమ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ కథనం నడుస్తున్న కొద్దీ కొన్ని అంశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇది సెకండాఫ్లో ఎక్కువగా అనిపిస్తుంది. వీటితో సినిమాలో కేవలం కొన్ని అంశాలు మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా అనిపిస్తాయి. అలాగే సినిమాలో అంతగా ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఒకటే సీరియస్ టోన్లో మూవీ సాగుతుంది. పైగా డ్రామా కూడా ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అలాగే మరీ ఎగ్జైట్ చేసే ఎలివేషన్స్ లేకపోవడం. సినిమాలో కొన్ని పాటల కారణంగా మరింత సాగదీత ఫీల్ కలుగుతుంది. పాటలు వినడానికి పర్వాలేదు, కానీ ఒక ఫ్లోలో అవి అనవసరం అనిపిస్తుంది. అలాగే నటుడు జాన్ విజయ్ రోల్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేసినట్టు అనిపిస్తుంది. వీటితో మట్కా మరీ అంత ఎగ్జైటింగ్గా అనిపించదు. సాంకేతిక వర్గం: ఈ చిత్రంలో సాలిడ్ టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి. మేకర్స్ పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒకప్పుటి విశాఖను యూనిట్ చాలా సహజంగా కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ సెట్టింగ్స్ కానీ దర్శకుడు తీసుకున్న ప్రతి డీటెయిల్ ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. ఖచ్చితంగా టెక్నికల్ పరంగా మట్కాని పక్కాగా ప్లాన్ చేశారు. అలాగే జీవి ప్రకాష్ స్కోర్ బాగుంది. పాటలు కూడా పర్వాలేదు. కిషోర్ కుమార్ కెమెరా పనితనం సినిమా టోన్కి తగ్గట్టుగా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఫాస్ట్ పేస్లో చేయాల్సింది. ఇక దర్శకుడు కరుణ కుమార్ విషయానికి వస్తే, తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి ఇప్పుడు మట్కాతో వచ్చారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. అలాగే ముఖ్యంగా వరుణ్ రోల్ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటుగా అప్పటి డీటెయిలింగ్స్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. కానీ సినిమాని మాత్రం తను పూర్తి స్థాయిలో ఎంగేజింగ్గా నడిపించలేకపోయారు అని చెప్పక తప్పదు. కథనం వెళుతున్న కొద్దీ చెప్పబడుతున్నట్టు అనిపిస్తుంది. మధ్యలో కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్తో పలికించిన కథలు, ఫిలాసఫీ బాగున్నాయి. కాని ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమాలో డోస్ సరిపోలేదు అనిపిస్తుంది. వీటితో కథనాన్ని మరింత టైట్గా ఫాస్ట్ పేస్లో ఏమన్నా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. తీర్పు: ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ జూదపు డ్రామా మట్కా లో మరోసారి వరుణ్ తేజ్ తన సిన్సియర్ అటెంప్ట్తో ఇంప్రెస్ చేస్తాడు. అలాగే సినిమాలో రోల్ మెప్పిస్తుంది.
కానీ పూర్తి స్థాయిలో సినిమా అంత ఎగ్జైటింగ్ గా ఆడియన్స్ ని కట్టిపడేసే రేంజ్ లో అనిపించదు. కేవలం కొన్ని సీన్స్ మినహా సినిమా అంతా చెప్పగానే సాగుతుంది. వీటితో మట్కా చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే మంచిది.